థ్యాంక్ యూ సార్. సో మీ యొక్క ఆధ్యాత్మిక అనుభవాలు అద్భుతం, చాలా అద్భుతంగా ఉన్నాయి. అతి తక్కువ టైంలో అతి సునాయాసంగా అద్భుతమైన ఆనందాన్ని అనుభవాలు పొందారు. నైస్. అది గొప్పతనం, ఆ సాధన గొప్పతనం. ఆ సాధన అంత సారాంశం ఉంది. అతి సునాయాసంగా దీని అంతటి మూలము ప్రాణమే. ప్రాణమే. మన గురుగారు చెప్పారు కదా, నీ శ్వాసే నీ గురువు. సేమ్ నీ ప్రాణమే నీ గురువు. ఇక్కడున్న వాళ్ళంతా ఏంటి, మార్గదర్శకం మాత్రమే. నువ్వు చేయాల్సింది నీ ప్రాణాన్ని పట్టుకోవాలి. భక్తి గారు ఎప్పుడు అంటారు కదా, నీ శ్వాసే నీ గురువు. అలా మన ప్రాణం మన గురువు. మన ప్రాణం పట్టుకుంటే చాలు, మన ఆదిని పోతుంది, మన జీవితం మన చేతిలో ఉంటుంది. ఓకే. సో మన దేహమే ఎలా అవుతుంది? ఇంకేమున్నాయి దేవాలయంలో? ఏమున్నాయి చెప్తా. ఫస్ట్ దేవాలయంలో ఫస్ట్ ఏముంటుంది? ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభమే మనకు వెన్నుపూస. ఆ ధ్వజస్తంభము స్ట్రైట్గా ఉంటుందా, బెండ్ అయి ఉంటుందా? మనం ఏం చేస్తున్నాం? ఎందుకు? శక్తి తగ్గిపోవడం వల్ల. ఉన్నది ధ్వజస్తంభం తర్వాత ఏముంటుంది? బలిపీఠం కదా. సో అక్కడ ఏం చేస్తాం మనము? సాష్టాంగ అన్ని అంగాలను కింద పడుకోబెట్టి నమస్కరిస్తాం. అంటే నేను అహంకారాన్ని అక్కడ బ్రేక్ చేయాలి. అందుకోసం అక్కడ బలిపీఠం పెట్టారు. నెక్స్ట్ ఏం చేస్తాం మనం? ప్రదక్షిణ చేస్తాం కదా. గర్భగుడిని ప్రదక్షిణ చేస్తాం. ప్రదక్షిణే ప్రాణాయామం. ప్రదక్షిణే ప్రాణాయామం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడుంది గర్భగుడి? ఇక్కడుంది. గర్భగుడి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అందుకే చూడండి, మన దేహంలో అతి వాల్యూ ఇచ్చే ప్లేస్ ఏది? ఇది కదా. ఈ ప్లేస్కి మనం బొట్టు పెడతాం కదా. సో మరి ఆ గర్భగుడిలో ఏముంటుంది? ఏ రూపంలో ఉంటారు? జ్యోతి రూపంలో. ప్రత్యక్ష దైవం. ఇక్కడ జ్యోతి ఉంది. సో ఈ జ్యోతి ఏం చేస్తుంది? ఆడుతుంది, నిశ్చయం లేకుండా. ఈ జ్యోతి ఆడుతుంది. మనం ధ్యానంలో పేరుతో ఏం చేస్తున్నాము? జ్యోతి పట్టుకున్నాం. ఓ జ్యోతి ఆడద్దు అనేసి ఆపాసం దేన్ని? ఆ జ్యోతి ఎందుకోసం ఆడుతుందండి? గాలి వల్ల. గర్భగుడిలో చూడండి, కిటికీలు ఏముండవు, డార్క్గా ఉంటుంది కదా. సో అది ఆడుతుందంటే బయట గాలి లోపల తగిలితే ఆడుతుంది. మనం నాసికతో గాలి లోపల తగిలిందంటే ఈ జ్యోతి కూడా ఆడుతుంది. అది చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. స్పర్శాంకృత బహిర్భాగ. స్పర్శించి వాటిని బయట విడిచిపెట్టండి. సో ఇంకా అక్కడ ఏం జరుగుతుందంటే, టెంపుల్ లోపల మనకు పైన గుడి పైన ఏముంటుంది? గర్భగుడి పైన శిఖరం ఉంటుంది సార్. సో అక్కడి నుంచి కాస్మిక్ రేసెస్ అపారంగా వస్తుంది అక్కడ. సో అక్కడ ఎంత బీమ్లా వస్తుంది. అక్కడ ఆ ప్లేస్లోకి ఈ ఫిజికల్ బాడీ వెళ్ళి కూర్చుందంటే డిస్టర్బ్ అయిపోతుంది. ప్రాణమయ శరీరం ఆ ఎనర్జీకి ఫోర్స్కి పగిలిపోతుంది. లోపల సిస్టమ్ దెబ్బతింటుంది. అందుకోసం అక్కడ విగ్రహం పెడతారు. ఆ విగ్రహం పగిలిపోతుంది కొన్నాళ్ళకి ఆ ఫోర్స్కి. దానికోసం దానికి 3 పూట్ల అభిషేకం చేస్తారు కూల్ అవ్వడం కోసం. సో ఏమవుతుంది? ఆ ఎనర్జీ అందులో మిక్స్ అవుతుంది. ఆ ఎనర్జీ, ఆ వాటర్ మనకు తీర్థం ఇస్తారు. సో అక్కడ ఏం చేస్తారు? పూజారి హారతి ఇస్తున్నాడు ఎప్పుడు. సో ఏమవుతుందంటే
మనం అక్కడికి వచ్చి ఏం థాట్ వదులుతాం మనం? నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, అంతే కదా, పాజిటివ్ థాట్స్ కదా. సో ఎప్పుడైతే సంకల్పం రిలీజ్ చేస్తామో అక్కడ నా పూజారి ఇలా హారతి పెట్టగానే ఏమవుతుంటే లోపల ఎనర్జీ ఎక్కడ వేడి చేస్తుంది, వేడి పడుతుంది కదా, వేడి బయటకు వస్తుంది. అప్పుడు నువ్వు వదిలి థాట్ కూడా టచ్ అవుతుంది. అప్పుడు నువ్వు అనుకునే కార్యం నెరవేరుతుంది. సో అంత సైన్స్ ఉంది గుడిలో. ఇంత ఎవరికి అర్థమవుతుంది? యోగం చేసే వాళ్ళకి అర్థమవుతుంది అంతా. సో మళ్ళీ ఇంకో విషయము, మనకు శివుడికి 3 పట్టి పెట్టింటాడు కదా. పరమగురువు ఎందుకు అలా 3 పట్టి పెట్టాడు? వెంకటేశ్వర స్వామి నామం పెట్టాడు. ఎందుకోసం పెట్టాడు? సో ఈ 3 పట్టీలు ఏమంటే ఒక్కొక్క పట్టి ఒక్కొక్క గీత ఒక్కొక్క లోకం, ఒక్కొక్క గీత ఒక్కొక్క లోకం. మధ్యలో ఏముంటుంది? 3వ కన్ను. ఏకకాలంలో త్రిలోక సంచారి, త్రికాల జ్ఞాని. ఏకకాలంలో 3 లోకాలు దర్శిస్తున్నాడు. ఎంతో దివ్య నేత్రంతో. అందుకోసము ఆ 3 పట్టీలు పెట్టుకున్నాడు ఆయన. ఓకే, మరి పాము ఎందుకోసం పెట్టుకున్నాడు? అన్ని సింబాలిక్. పాము ఎందుకోసం పెట్టుకున్నాడు అంటే ఆ పడికి విప్పిన పాము ఎలా శ్వాసిస్తుంది? సో సింబాలిక్. ఓకే, మళ్ళీ శివుని తలపైన ఏముంటుంది? చంద్రవంక గంగ. ఆ గంగ బయట నుంచి వస్తుందా, లోపల నుంచి వస్తుందా? లోపల నుంచి బయటకు వస్తుంది. అంటే గంగ లోపల ఉంది కదా. సో అంటే ఏంటి? కింద మూలాధారంలో ఉన్న గంగని పైకి తీసుకురావమనేసి సింబాలిక్. ఆ ప్రాణశక్తిని పైకి తీసుకురావమని ఎంత క్లియర్ కట్టే చెప్పారు చూడండి. ఏమొస్తుంది పైన? ఆనందం. చంద్రవంక ఆనందం వస్తుంది, అమృతం కురుస్తుంది. ఇంత క్లియర్ కట్ ఆ సింబాలిక్లో. మరి ఆ శూలం ఏంటి? శూలం మనకు సుషుమ్నాడి, హిడాపెంలో సుషుమ్నాడి. సో దానికి డమరకం ఒకటి ఉంటుంది కదా, డమరకం. వాటి డమరకం సౌండ్. డమరకం అంటే చూడండి, పైకి కిందికి, పైకి కిందికి, ప్రాణాన్ని పైకి కిందికి మూవ్ చేయమనేసి. ఇవన్నీ యోగ దృష్టి ఉంటే చాలు అన్నీ అర్థమవుతాయి మనకు. సో వెంకటేశ్వర స్వామి పెద్ద నామం పెట్టుకున్నాడు కదా. ఎందుకోసం పెట్టుకున్నాడు అట్లా? ఆయన చిన్న ముఖంతో పెద్ద నామం కదా, కళ్ళు కూడా క్లోజ్ అయి ఉంటుంది. సో ఇది గురించి ఎవరు చెప్పారంటే నాకు, నేను బాబాజీ కేవ్కి వెళ్ళాను, మహావతార్ బాబాజీ కేవ్కి వెళ్ళాను. నా మాట అర్థమవుతుందా? ఎందుకంటే మాది తమిళనాడు బార్డర్ కదా. రైట్. సో నేను బాబాజీ కేవ్, మహావతార్ హిమాలయాస్లో బాబాజీ కేవ్ ఉంది కదా, వెళ్ళాను. వెళ్ళినప్పుడు కొండ ఎక్కాలి, 3 కిలోమీటర్లు. చూడండి, ఆల్మోస్ట్ మన హిందూ దేవాలయాన్ని కూడా కొండ పైన ఉంటాయి. దీనికి సైన్స్ ఉంది యాక్చువల్లీ. సో ఆ కొండ ఎక్కుతున్నప్పుడు మనకు ఇంతకుముందు అయితే గస వస్తుంది కదా, కొండ ఎక్కుతున్నప్పుడు మెట్టు ఎక్కితే గస వస్తుంది కదా, ఆయాసపడతాం కదా. సో నేను ఏం చేశాను, ఇదే ఛాన్స్ అనేసి నోటితో శ్వాసించకుండా, ముక్కుతో శ్వాసించకుండా కంప్లీట్ సహస్రాలు శ్వాసించాను. ఈ ఫోర్స్ ఇట్ట బయట రానికుండా ఇట్ట అప్లై చేశా మొత్తం. మనకు ఈ నాసికతో ఎంత శ్వాస ఫ్రీ అయిందో, ఇక్కడి శ్వాస కూడా అంత ఫ్రీ అయిపోయింది. నాకు కంప్లీట్ ఓపెన్ అయిపోయింది, పల్చన అయిపోయింది, ఫ్రీ అయిపోయింది మొత్తం బ్రీతింగ్. సో ఆ కేవ్ ముందర ఒక మెడిటేషన్ రూమ్ ఉంది. సో అక్కడ వెళ్ళి ధ్యానం చేశాను. ధ్యానం చేశాక బాబాజీ వచ్చారు, ఒక వెలుగు రూపంలో, కాంతి రూపంలో వచ్చారు. సో నేను కొంచెం విసుగుగా ఉన్నాను, ఇరిటేషన్తో ఉన్నాను. సో నాకు అర్థమైంది మీరు వచ్చాను. ఆయన వచ్చిన విషయం నాకు అర్థమైంది. నేను ఆయన అడిగాను, నేను చూడడం వల్ల నాకేంటి లాభం అన్నా. నాకేంటి లాభం? నేను దర్శించడం వల్ల నాకేంటి లాభం? మీకేంటి లాభం? నాకు మీలా అవడానికి ఒక ఉపాయం నేర్పించని అడిగాను నేను. అప్పుడు చెప్పారు, నాన్న నువ్వు ఇప్పటివరకు ప్రాణాయామం మూలాధార టు సహస్రారం టు మూలాధారం చేసావు కదా, ఇప్పుడు నువ్వు ఆజ్ఞ టు సహస్రారం మాత్రం చేయమని చెప్పాడు నన్ను. సో చేశాను నేను. ఇక్కడి నుంచి ఇక్కడి వరకే చేయమని చెప్పాడు.
ఇచ్చేసాను. వెంటనే నా శరీరం నుంచి నీ బయటకు వచ్చి అనంతంగా నీ అయిపోయాను. మొత్తం విస్ఫోటన అయిపోయాను, విశ్వం మొత్తం అయిపోయాను. తిరిగి నా శరీరంలోకి వచ్చాను. అనంతమైన ఆనందం. ఇదేనైనా సమాధి స్థితి. ఆదికి సమమైన స్థితియే సమాధి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్న ప్లేస్ పేరు ఏంటి? ఆ ప్లేస్ని ఏమంటారు? ఆయన ఉన్న స్థలాన్ని ఏమంటారు? ఆనంద నిలయం ఏమంటారు? సో ఇక్కడి వరకు ఈ ప్రాణాయామం చేసామంటే మన జీవితం ఆనందంగా ఉంటాము. సార్ చెప్పారు కదా ఇందాక, యూ టర్న్. ఆయన నామం ఎలా ఉంటుంది? యూ టర్న్. సో ఈ ఒక్కరో ప్రాణాయామం చేసామంటే ఫస్ట్ మనకు సమాధి స్టేట్ ఎక్స్పీరియన్స్ అవుతాం మనము. అందుకోసమే ఆయన ఏడుకొండల స్వామి అంటే అర్థం ఏంటి? 7 చక్రాలను దాటి సహస్రాలను జీవించేవాడే ఏడుకొండలవాడు. గోవిందా గోవిందా అంటాం కదా. వాట్ ఇస్ గోవిందా? గోవిందా అంటే ఏంటి? ఆవులు కాసుకునేవాడా గోవిందుడు అంటే? తన ఇంద్రియాలను, గో అంటే సంస్కృతం ఇంద్రియాలు, తన ఇంద్రియాలను తన వశం చేసుకున్నవాడే గోవిందుడు. సో మనందరం కూడా గోవిందులం అవుదాం. ఓకే, మన ఇంద్రియాలను వశం చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ సో మనకు ఒక స్టోరీ తెలుసు కదా, క్షీరసాగర మదనం. ఇందాక ఆ స్టోరీ తెలుసు కదా మనకు అందరికీ. అది ఎక్కడ జరిగింది? ఏ సముద్రము ఎక్కడుంది? పాల సముద్రం ఎక్కడుంది? మనలోని ప్రాణమే పాల సముద్రం. మన ప్రాణమే పాల సముద్రం. ఆ వాసుకనే పామే మనల్ని కుండలిని శక్తి. వాసుకనే పామే మనల్ని కుండలిని శక్తి. సో ఆ పాము శిరస్సు దగ్గర దైవ లక్షణం ఉంది. పాము శిరస్సు దగ్గర దైవ లక్షణం ఉంటుంది. సో పాము తోక దగ్గర రాక్షసత్వం ఉంది. మన శక్తి లోపించిందంటే మనలో రాక్షసుడు బయట వస్తాడు. ఈ శక్తి ఊర్ధముఖం వెళ్తే దైవం స్థితిలో ఉంటాం మనం. పాముకి శిరస్సు దగ్గర దైవతత్వం ఉంది. ఆ మందాహిని పర్వతమే మన దేహం. మందాహిని పర్వతమే మన దేహం. సో ఈ వేసి చిలుకుతారు కదా ఏం చేస్తారండి మీరేంటారు ఇక్కడ ఈ లాంగ్వేజ్లో? మదనం. ఎస్, క్షీరసాగర మదనం చేయాలి. దాన్ని ప్రాణాయామం. లోపల చిలికితే ఫస్ట్ ఏమొచ్చింది? వచ్చింది లేదా? కన్ఫర్మ్ కదా? అదే కఫం. సర్వ రోగాలకు మూలం కఫం. మరి కరోనా టైంలో ఏమొచ్చిందండి అందరికీ? కఫమే కదా, కరోనా కదా. జస్ట్ ఆ కఫం పెరిగిపోతే కరోనా లోపల దూరి ఆ అణువులు వెంట శ్లేష్మాన్ని పెంచుతుంది. కఫాన్ని వాస్ట్గా డెవలప్ చేస్తుంది. కఫమే విషం. వాతము, పిత్తము, ఈ మూడు. పిత్తం వల్ల 25% ప్రాబ్లం, కఫం వల్ల 15% ప్రాబ్లం, వాతం వల్ల 65% ప్రాబ్లం మనకు. చూడండి, పక్షవాతం. ఒంట్లో వాతం పెరిగిందా శరీరం గొల్ల అయిపోతుంది. ఈ వాత పిత్త కఫ దోషాలను క్లీన్ చేసుకోవాలంటే ప్రాణాయామమే. ప్రాణాయామం బాగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ముక్కుతో చేసేది కాదు, గొంతుతో చేసేది ప్రాణము. ఇవాళ మనం చెప్పాల్సిన యోగా మాస్టర్లు అందరికీ కూడా ముక్కుతో చేసే శ్వాసాయామం, గొంతుతో చేసేది ప్రాణాయామం. సో ఈ ప్రాణాయామం మనము రోజు చేస్తున్నాం తెలుసా? రోజు చేస్తున్నాం మనం ప్రాణాయామం. ధ్యానం చేసేవాళ్ళు కాదు, ధ్యానం తెలియని వాళ్ళు చేస్తారు ప్రాణాయామం. పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే ముసలాడి వరకు ప్రాణాయామం చేస్తారు. ఎలా చేస్తారు? ఎప్పుడు చేస్తారు? నిద్రపోతున్నప్పుడు గురుకు వస్తుంది కదా, వస్తుందా రాదా? పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే ముసలాడి వరకు గురికి వస్తుంది కదా. కాకపోతే కొంతమందికి శబ్దం ఎక్కువ వస్తుంది, కొంతమందికి శబ్దం రాదు కదా. కఫం ఎక్కువ ఉన్న వాళ్ళకి శబ్దం ఎక్కువ వస్తుంది, కఫం లేని వాళ్ళకి శబ్దం తక్కువ వస్తుంది. మీరు గమనించి చూడండి, శ్వాస మనం ఇప్పుడు ఎలా చేస్తాం ప్రాణాయామం అలా ప్రతి మనిషి చేస్తాడు. కాబట్టి ఆ గురక వచ్చి తర్వాత ఆగిపోతుంది, కాసేపు అయినాక ఆగిపోతుంది శ్వాస.
శ్వాస శబ్దం ఆగిపోతుంది. అప్పుడు సమాధిస్థితి ఎక్స్పీరియన్స్ అవుతుంది. తాత్కాలిక డీప్ స్టేట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనకు బ్రహ్మముహూర్తం అంటారు. బ్రహ్మముహూర్తం అంటే ఏంది? 3 నుంచి 5 వరకు బ్రహ్మముహూర్తం అంటారు. ఇదే టైం అమెరికాలో అండి ఈవినింగ్ కదా. అంటే అమెరికా ఒక బ్రహ్మ, ఇండియా ఒక బ్రహ్మ ఉన్నాడా? నోటీస్ పాయింట్. అమెరికా ఒక బ్రహ్మ, ఇండియా ఒక బ్రహ్మ ఉన్నాడా? బ్రహ్మ అందరూ ఒకటే కదా. దాంట్లో లాజిక్ తెలుసుకోవాలి మనం ఏంటి అనేది. బ్రహ్మముహూర్తం అంటే ఈ ప్రాణము బ్రహ్మం వైపు వెళ్తుంది, ఈ శ్వాస పైకి వెళ్తుంది. ఇజ్ బ్రహ్మం, బ్రహ్మరంధ్రం. ఈ బ్రహ్మము ఊర్ధముఖంగా బ్రహ్మరంధ్రం వైపు ఈ శ్వాస ప్రక్రియ వెళ్ళినప్పుడు సో దాన్ని బ్రహ్మ గడియ, అమృత గడియ అంటారు అనమాట. మనం కాసేపు ప్రాణాయామం చేస్తాం. ఫస్ట్ బాగా చూడండి, బాగా గొరికి పెడతాం. గొరికి పెట్టి మళ్ళీ ఏం చేస్తాము? ఊర్ధముఖంగా ఆ సమాధిస్థితిని ఎక్స్పీరియన్స్ అవుతాం మనం రోజు. అప్పుడే మళ్ళీ ఒక అమృతం వస్తుంది. అప్పుడు జొల్లు కాడుతుంది చాలామందికి, డీప్ స్లీప్ వస్తుంది, గాఢ నిద్ర వస్తుంది కదా, హాయి ఉంటుంది మనకు. చూడండి, ఇప్పుడు నిద్రపోయి లేవగానే ఇంకొంచెం పడుకోవాలనిపిస్తుందా? అంటే ఏదో ఉంటే కదా అక్కడ పడుకుంటాం మనం. ఏదో సుఖం ఉంటేనే కదా, వాస్తవం కదా. బట్ నేను అలా పడుకోకూడదు. మెలకు వచ్చిందా వెంటనే లేసేవాళ్ళం మనం. దీన్ని గుడాకేశ అన్నారు. గుడాకేశ అంటే ఏంది? నిద్రను చేయించడం అంటే నిద్రపోకుండా ఉండడం కాదు. నిద్ర నుంచి మెలుకున్నామా వెంటనే లేయాలి. వాడి గుడాకేశ అంటే నిద్రను జయించడం అన్నది అది. ఆ నిద్రకు బానిస కాకూడదు. నిద్రను జయించడం అంటే మెలకు వచ్చినట్టే వెంట తక్కువ లేయాలి. వాడి గుడాకేశ. తన నిద్ర తన ఆధీనం అవుతుంది. ఓకే. సో మనము ప్రతి దినము ప్రాణాయామం చేస్తాము. చూడండి, నిద్ర లేవగా మనకు గొంతులు ఏమొస్తుంది? కఫం వస్తుంది కదా. ఇది ప్రాక్టికల్. ఎందుకోసం? రాత్రి అంతా ఆ దేహము, ఆ జీవుడు ప్రాణాయామం చేస్తాడు కాబట్టి. సో ఈ ప్రాణాయామం చేస్తే, బాగా ప్రాణాయామం చేస్తే ఫస్ట్ హార్ట్ నొప్పి వస్తుంది. ఫస్ట్ హార్ట్ చాలామందికి నొప్పి వస్తుంది. క్లీన్ అవుతుంది ఫస్ట్ హార్ట్. ఎందుకంటే ఈ శరీరాన్ని తయారు చేసేది హార్ట్లో చిన్న బ్రెయిన్ ఉంటుంది. ఆ హార్ట్లో బ్రెయినే శరీరం మొత్తం తయారు చేస్తుంది. ఈ బ్రెయిన్ కూడా ఈ హార్ట్లో బ్రెయిన్ తయారు చేస్తుంది. మూల కణం ఆ మూల కణాన్ని క్లీన్ చేస్తుంది. హార్ట్ పెయిన్ వస్తుంది. బాగా ప్రాణాయామం చేసిన వాళ్ళకి కొంచెం కొద్ది రోజులు ఉంటుంది, తగ్గిపోతుంది. హార్ట్ అజేషన్ అనిపిస్తుంది. బాడీ పెయిన్స్ వస్తాయి, కళ్ళు ఎర్రబడతాయి, జ్వరం వచ్చేట్టు అనిపిస్తుంది. ఇవన్నీ సింబాలిక్. క్లీనింగ్ సింబాలిక్. క్రియా మీన్స్ క్లీనింగ్. సో ఇంకా సాధన చేయగా అనంతమే. చూడండి, ఆ క్షీర సముద్రం చిలకగా ఏమొచ్చింది? ఫస్ట్ ఆలాహలం వచ్చింది. ఇంకేమొచ్చింది? కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, ధన్వంతరి, అష్టైశ్వర్యాలు, అమృతము సర్వము ప్రాప్తమైంది. ఎప్పుడైతే మనము నిత్యము ఈ ప్రాణధారణ చేస్తామో, నిత్య జపం అంటే ఇది. నిత్యము పూస తిప్పుతాం కదా, వెన్నుపూస మీద తిప్పాలి పూసలు. ఈ వెన్నుపూస మీద తిప్పాలి ప్రాణాన్ని. ఇక్కడ తిప్పాలి, ఇక్కడ తిప్పడం కాదు. అన్ని మంత్రాలకి మూల మంత్రం ఏది? ఏంటి? సార్ క్లాప్స్ కొట్టండి. అన్ని మంత్రాల మూల మంత్రం ఏది? ఓంకారనాథం. ఓం అని మనం అంటే విశ్వం మొత్తం ఓం ఉంది కదా. విశ్వం మొత్తం ఓం ఉందా అంటే మన విశ్వం మనం భాగమే కదా. అంటే మన లోపల ఉంది విన్నాం ఓము. దాన్ని వినాలి. ఉన్న ఓంని వినాలి మనము. సరే, ఆ ఓంని ఎలా ఉద్భవించింది? సో విశ్వంలో ఎలా వచ్చింది? అది విశ్వంలో ఎలా వచ్చింది? విశ్వంలో విశ్వగోళాలు తిరుగుతున్నాయి కదా. విశ్వగోళాలు విస్ఫోటన అయినప్పుడు విశ్వగోళాలు తిరుగుతున్నాయి కదా. గోళాలు, బొంగరాలు. మనం బొంగరం వేసినప్పుడు శబ్దం వస్తుందా? గుర్ర అనేసి వస్తుందా? అలా విశ్వంలో విశ్వగోళాలు తిరుగుతున్నప్పుడు వాటి మధ్యలో వచ్చే శబ్దమే ఓంకారనాదం. ఇది సృష్టి అంతా ఉంది అనేసి. మరి అది ఆ శబ్దం మన లోపల ఎలా ఉంది? మన లోపల
ఎన్నో లక్షల కోట్ల అణువులు ఉన్నాయి కదా, రక్త కణాలు ఉన్నాయి కదా, ఇవి తిరుగుతున్నాయి కదా, స్థిరంగా ఉన్నాయి, తిరుగుతున్నాయా? సో ఆ తిరుగుతున్నప్పుడు వాటి మధ్యలో వచ్చే శబ్దమే ఓంకారనాదము. దాన్ని మనం వినాలి. అది అసలు సిసైన ఓంకారనాదం. ప్రాణనాదమే ప్రణవనాదం. ప్రాణనాదమే ప్రణవనాదం. మనం చేసే ప్రాణనాదమే అస్సలు సిసైన ఓంకారనాదం. మనం ప్రత్యేకించి పలక అవసరం లేదు. అదే మనం ఉన్నాం కదా, దాన్ని వినగలగాలి మనము. ఇదే సూక్ష్మంలో ఉంది మోక్షము అని చెప్పారు. మన బుద్ధి సూక్ష్మమైతే మోక్షం మన చేతిలో ఉంటుంది. అంటే ఆ దృష్టి కావాలి మనకు. ఆ సూక్ష్మ దృష్టి కావాలంటే సూక్ష్మమైన ప్రాణాన్ని మనం ఆధీనం చేసుకోవాలి. సూక్ష్మమైన ప్రాణాన్ని మన వశం చేసుకున్నామంటే జ్ఞానం వస్తుంది. మరి రోజు చేస్తాం మనము నిద్రలో తెలియకుండా జరుగుతుంది కాబట్టి జ్ఞానం రాదు. కొంత శక్తి రావచ్చు, బట్ తెలిసి చేయి. గురువులు ఏం చెప్పారంటే తెలిసి శ్వాసించు, తెలివి తెచ్చుకో నాయనా. తెలిసి శ్వాసించామంటే తెలివి వస్తుంది. తెలివి అంటే నీ బుద్ధి, ఆనందము, ఆరోగ్యము, అష్టైశ్వర్యాలు, సకల భోగాలు మన వశమవుతాయి. బట్ ఇవాళ నుంచి మనము ఎట్లా శ్వాసించాము, ఇవాళ నుంచి ఇన్నాళ్ళు ఇట్లా శ్వాసించాము, ఇవాళ నుంచి ఇట్లా శ్వాసించి ప్రాక్టీస్ చేద్దాం. నిరంతరం దీన్ని జీవ బ్రహ్మ ఐక్యము. జీవుణ్ణి బ్రహ్మంలో ఐక్యం చేయడం అంటారు. జీవుణ్ణి బ్రహ్మంలో ఐక్యము. యోగంలో ఇది చిట్ట చివరిది, మొట్టమొదటిది. ఇది ఎవరు చెప్పారు? పరమ గురువు, పరమేశ్వరుడు, ఈశ్వరుడు, యోగానికి మూలకర్త ఆయన చెప్పాడు విషయం. ఈ విషయాన్ని ఫస్ట్ ఎవరికి బోధించాడు? పార్వతీమాతకు. ఎక్కడ? అమర్నాథ్ గుహలో జ్ఞానబోధ చేశాడు. ఓకే, పతంజలి గురువు ఎవరండి? పతంజలికి గురువు. ఈ భూమండలానికి ఇటువంటి భూమి ఎన్నో ఉన్నాయి. ఈ విశ్వంలో ఈ భూమి ఎంత? డస్ట్ డాట్ అణువులకి 1000వ వంతు భూమి. ఈ భూమండలానికి ఎన్నో భూములు ఉన్నాయి. ఈ భూమండలానికి యోగం విద్యను బోధించిన వ్యక్తి, మొట్టమొదటి బోధించిన వ్యక్తి ఎవరు? పతంజలి. మరి పతంజలి గురువు ఎవరు? నందీశ్వరుడు. నందీశ్వర గురువు ఎవరు? పార్వతీమాత గురువు శివుడు. ఆయన చెప్పిన విద్య ఇది, ఈ లైవ్ యోగము. సో మనం కూడా నిత్యం శ్రీ వెంకటేశ్వర నామంలోని అర్థం ఉంది కదా, అది ప్రాక్టీస్ చేద్దాం. నిత్యం అక్కడ ఏం జరుగుతుంది? నిత్య కళ్యాణం. మనం కూడా అలా ప్రాక్టీస్ చేస్తే మన జీవితంలో నిత్య కళ్యాణం అవుతుంది. వైకుంఠ ద్వారం తెలుస్తారా లేదా? ఏది వైకుంఠ ద్వారం అంటే? ఇదే వైకుంఠ ద్వారం. ఉత్తర ద్వారం ఇదే వైకుంఠ ద్వారం. కపాల మోక్షం అంటాం కదా, కపాల నుంచి బయట పోవడం కాదు, కపాల స్థితి చేరుకోవాలి. మనం చనిపోయేటప్పుడు చూడండి, చాలామంది గొంతులో కఫం పెరిగిపోయేసి ఇక్కడే లేకుండా, అంటే జీవుడు ఇక్కడ బయట రావాలని ప్రయత్నిస్తున్నాడు. ఒంట్లో శ్లేష్మాలు, వాతపిత్త కఫాలు పెరిగిపోవడం వల్ల కిందనే ప్రాణం వదులుతాడు. లోయర్ డైమెన్షన్ ప్రాణం వదిలేటంటే మళ్ళీ జన్మ, లోయర్ డైమెన్షన్ కర్మ శరీరాన్ని మరీ అతికించుకొని మళ్ళీ పుడతాడు. బట్ మనం జీవించి ఉండగానే మన యొక్క నాడీ మండల వ్యవస్థ శుద్ధి చేసుకున్నామంటే, మనం జీవించి ఉండగానే మన ప్రాణాన్ని ఆధీనం చేసుకున్నామంటే, చూడండి మన సదానంద యోగి ఎలా తన చెప్పాడు కదా, సుభాష్ సమాయత చేయి ప్రాణం వెళ్తుంటే ఏంటిది? తన ప్రాణం తన ఆధీనంలో ఉంది. ఆయన వయసు ఎంత తెలుసా? ఆయన వయసు 2000 సంవత్సరాలు. సదానంద యోగి వయసు 2000 సంవత్సరాలు. ఆయన జీసస్ క్రైస్ట్ కూడా గురువు.
జీసస్ క్రైస్ట్ కూడా యోగ విద్య నేర్పించిన గురువు ఆయన. ఆ గురువు మన పత్రి గారి కోసం అక్కడి నుంచి ఎక్కడ హిమాలయాస్ నుంచి వెతుక్కొచ్చి మన గురువుకి శక్తిని దారిపోసారు. నేను పత్రి సార్తో ఒక 10 రోజులు నా టూర్ హైదరాబాద్ నుంచి ఒరిస్సా వెళ్తున్నాను నేను సార్తో పాటు. విష్ణుపురం అనే విలేజ్ వస్తుంది. హైదరాబాద్ దాటిన తర్వాత ఒక 1 అవర్లో విష్ణుపురం అనే విలేజ్ వస్తుంది. సార్ వాళ్ళకి ఫోన్ చెప్పాడు పత్రి సార్, మేము వస్తున్నాము, అన్నం ఉడికించండి, ఆలు ఉడికించండి, పప్పు ఉడికించండి అని చెప్పాడు వాళ్ళకి, విష్ణుపురం ఉన్న మాస్టర్లకి. వాళ్ళు అన్నీ రెడీ, వంట అన్నీ ఉడికించి పెట్టారు, వంట చేయలేదు. సార్ మేము వంట చేశాడు, మాకు సర్వ్ చేశాడు. తిన్నాము, బయలుదేరాము. సార్ చెప్పాడు, అరే శివ, నాకు ముందుగా మెసేజ్ వచ్చిందిరా, ఆమె సరే వంట రాదనేసి, అందుకోసం ఆమె వంట చేయొద్దు, నేను చేస్తాను చెప్పాను. నేను అడిగాను సార్ని, సార్ ఆ మెసేజ్ టెక్నాలజీ మీ ఒక్కరికే ఉందా ఇంకెవరికైనా ఉంది అడిగాను సార్ని. ఈ భూమండలం మీద ఒక్కడికే ఉందిరా, ఇంకెవరికి లేదని చెప్పాడు. మరి ఆ శక్తియుక్తులని కూడా మీకు మీరు సంపాదించుకోవాలి, మీకు ఎవరు వచ్చారా అడిగాను సార్ నేను. నాకు మా గురువుగారు ఇచ్చాను చెప్పాడు, నాకు మా గురువుగారు ఇచ్చాను చెప్పాడు. మరి అటువంటి అర్హత ఆ శక్తికి పొందాలంటే మాకు ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అడిగాను. అప్పుడు ఏముందిరా, గురువులు శరీరం వదిలేటప్పుడు రైట్ సైడ్ ఉండాలి, కుడివైపు ఉండాలి. వాళ్ళు గురు పరంపరంగా సంపాదించిన శక్తియుక్తిని కూడా వాళ్ళు దారిపోసిపోతారు. ఎట్లయితే మనము మన యొక్క సంపదను మన పిల్లలకి ఎలా ఇచ్చి వెళ్తామో అట్లా ఆ గురు పరంపర కూడా వాళ్ళు జన్మ పరంపరగా సంపాదించుకున్న ఆ శక్తియుక్తులు కూడా మనకి ఇచ్చేసిపోతారు. ఆ శక్తియుక్తులు వేరే లోకాలకి 4 ఒకటి పనికిరావు అవి, ఇక్కడ సంపాదించుకుని ఇక్కడ ఇచ్చేసిపోవాలి. అట్లా మా గురుగారు ఈ శక్తియుక్తిని దారిపోసాడని చెప్పాడు సార్. సరే, ఇంక పోతున్నాం. ఆయన పనిచేసినటువంటి బ్రాంచ్ కోరమల బ్రాంచ్ వచ్చింది. దాన్ని చూసి ఆయన, నేను కూడా ఉద్యోగం వదులుకున్నామంటే మా ఇంటికి ధ్యానంతప్రదేశ్ బుక్ వచ్చేది, నువ్వు వచ్చి మా ఇంటి మీద పిరమిడ్ కట్టింటావు అని చెప్పాడు. నేను సార్ అడిగాను, అంటే సార్ మీ ప్లేస్ని మీరు కాకుండా ఇంకెవరు వచ్చినా కూడా నేను మాత్రం ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్కి వర్క్ చేయడానికి వచ్చింటానంటే నేను రాకపోయినా నువ్వు కంపల్సరీ వచ్చి ఉంటావని చెప్పాడు. నాకన్నా ముందు వేరే వాళ్ళు ప్లాన్ చేశారా, అతను లాస్ట్ మూమెంట్ ఒప్పుకోలేదు. ఇది తెలుసు కదా మీకు తెలుసు కదా సార్? కాదు, పత్రి సార్లు వాకింగ్ నిమిషం వాకింగ్. పత్రిక కన్నా ముందు వేరే వాళ్ళు ప్లాన్ చేశారు. ఆయన పేరు జిడ్డు కృష్ణమూర్తి. ఫస్ట్ మేడం బ్లావర్స్కి విశ్వగురువులతో మాట్లాడి ఈ భూమండలానికి యోగమయం చేయాలనేసి ఆయన చిన్నప్పటి నుంచి పెంచుతుంది. జిడ్డు కృష్ణమూర్తి వాళ్ళ అన్నని ఇద్దరిని పెంచుతుంది. జిడ్డు కృష్ణమూర్తి ఆయన బాడీని చూసి, ఆయన ఆరాన్ని చూసి, ఈ కరెక్ట్ పర్సన్ హైర్స్ వాళ్ళు దింపడానికి కరెక్ట్ పర్సన్ అది చిన్నప్పటి పెంచుతుంది ఆయన్ని. అతను లాస్ట్ మూమెంట్ ఒప్పుకోలేదు జిడ్డు కృష్ణమూర్తి. ఎందుకు ఒప్పుకోలేదంటే, ఎవరైతే సత్యం చెప్తారో ఈ ప్రపంచ జనాభా మనం చంపేస్తుంది. జీసస్ క్రైస్ట్ని సిలువ వేసింది, ఓషోని విషం ఇచ్చింది, అట్లా గురువులకి విషం ఇచ్చి చంపేస్తుంది జనాభా, నాకొద్దు అనేసి గొడవ వేసుకుంటాడు. దానిలో పెద్ద కోర్టుకి వెళ్తుంది మేడం. ఆయన లాస్ట్ మూమెంట్ ఒప్పుకోలేదు. ఆయన ఒప్పుకోకపోవడం వల్ల ఆ ప్రోగ్రామ్ డిలే అయింది. తర్వాత పత్రి సార్ సెలెక్ట్ చేశారు. ఎవరు? విశ్వగురు మండలి ఇంటర్ప్రిటేషన్ సమాజం ఉంది కదా, వాళ్ళు పత్రి సార్ని సెలెక్ట్ చేశారు. పత్రి సారు ఆ సోల్ ఎవరు? ఆనందుడు జన్మించినాడు. ఆనందుడు జన్మ తీసుకొని లైఫ్ లీడ్ చేస్తున్నాడు. హై డైమెన్షన్ సోల్ ఫస్ట్ ఎంటర్ అయింది ఎవరంటే వేదవ్యాసుడు. ఆయన ఫస్ట్ ఎంటర్ అయింది వేదవ్యాసుడు. ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు 3 మాస్టర్లు వచ్చారంట. రాఘవేంద్ర స్వామి, మహావతార్ బాబాజీ, లోక్సం ప్రాంప. ఈ 3 ఆ ప్రాసెస్ చేస్తారు. ఒకరు ఏం చేస్తారంటే సిల్వర్ కార్డ్ కట్ చేస్తారు. ఆ పత్రిజీ సోల్కి, పత్రిజీ బాడీకి, ఆనందనే సోల్కి సిల్వర్ కార్డ్ కట్ చేయడం ఒక డ్యూటీ. ఒక డ్యూటీ వచ్చి హై డైమెన్షన్ మాస్టర్కి ఈ శరీరానికి సిల్వర్ కార్డ్ లింక్ చేయడం ఒక డ్యూటీ. ఒక డ్యూటీ దగ్గరికి ఎవరు రానికి చూసుకోవడం. అప్పుడు వాకింగ్ అవుతారు బాడీలోకి. పత్రి సారు స్టార్టింగ్లో భగవద్గీత గురించి అనర్కలంగా చెప్పేవాడు. దాని ఎసెన్స్ చెప్పేవాడు బాగా అద్భుతంగా. ఎందుకంటే ఫస్ట్ ఆయన ఎంటర్ అయింది వేదవ్యాసుడు కదా. వేదవ్యాసుడికి భగవద్గీత ప్రపంచానికి ఇచ్చింది. అట్లా నా పత్రిక గారితో ప్రయాణం ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇది కూడా
అంటే పక్కన ఉండి సో లాస్ట్ ప్రయాణం లడాక్ అయింది. చివరి ప్రయాణం లడాక్లో 300 మంది వెళ్ళాము టూర్. సో అందులో 300 మందిలో నా ఒక్కడికి ఆ భాగ్యం దొరికింది. ఆయనతో పాటు కంటిన్యూ నెట్టతో ఉన్నా తనీగా. అక్కడే ఆయనకి 80% ఎనర్జీ లాస్ చేశాడు, ప్రాణం వదిలేశాడు. 80% ఆయన పక్కన కూర్చొని ప్రాణాయం చేయడము, ఆయన పూర్తి ప్రాణాన్ని మొత్తం రిలీజ్ చేశారు. అక్కడే 80% ప్రాణం వదిలేశాడు సార్. ఎందుకంటే నాకు ముందు చెప్పాడు కదా, గురువులు ప్రాణం వదిలేటప్పుడు పక్కన ఉండాల్సి. దానికి నాకు యాక్చువల్లీ ₹1 ఖర్చు లేదు. నాకైతే ఒక్కొక్కరు లక్ష ఖర్చు పెట్టుకు వచ్చారు ఆ ప్రోగ్రామ్కి. నాకు ₹1 ఖర్చు లేకుండా గురువు యొక్క ఆశీర్వాదంతో ఆయన సమక్షంలో ఒక రోజంతా ఆయనతో పాటు ఉండే అవకాశం దొరికింది. ఆయన సంకల్పం, ఆయన ఇచ్చిన యోగ శక్తి ఇప్పుడు ఇలా మాట్లాడిస్తాను. అంతకుముందు ఇలా మాట్లాడే కాదు. నేనైతే చాలా సైన్స్ పర్సన్. నేనైతే ఏదైనా పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. సో ఇదండి. ఇంకా పత్రికతో కొన్ని అనుభవాలు చెప్తాను. సార్ని అడిగాను, సార్ సిద్ధికి బుద్ధికి తేడా ఏమిటి అడిగాను సార్ని. సిద్ధికి బుద్ధికి ఏమిటి వ్యత్యాసం అడిగాను. సిద్ధి అనేది మిరాకిల్స్ చేస్తారా ఈ షిరిడి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా వాళ్ళు. సో సిద్ధిని పంచలేమరా, బుద్ధిని పంచవచ్చురా అని చెప్పాడు. సిద్ధిలో కల్లా అతి పెద్ద సిద్ధి బుద్ధిని పంచడమే. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, జ్ఞానాన్ని పంచుతాం కదా, దీన్ని పంచుకోగలుగుతాము, సిద్ధిని పంచలేము. సో షిరిడి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా సిద్ధి పెట్టుకున్నారు, ఇంకొకరికి ఇచ్చిపోలేదు కదా. బట్ బుద్ధిని పెంచడమే, పంచడమే పెద్ద సిద్ధి చెప్పాడు సార్. సో పత్రికతో 25 ఇయర్స్గా ఆయనతో పాటు పక్కనే ఉండి ట్రావెల్ చేశాను. సో ఎన్నో అనుభవాలు సార్ పక్కన ఉంటే ఎన్నో ఎక్స్పీరియన్స్ చేశాను. ఒక పరమ గురువుతో సేమ్ టైం నాకు ఇంకో గురువు ఉన్నారు. నేను అరుణాచల్లో 5 ఇయర్స్ ఉన్నాను కదా. సో ఆయన అక్కడ నన్ను ఎత్తుకునే గురువు వచ్చారు. ఆయన పేరు శ్రీ సర్వానంద గురుగిరి. ప్రజెంట్ ఇంకా ఉన్నారు, ఆయన అరుణాచల్లో ఉన్నారు. సో ఆయన ఎత్తుకు వచ్చారు. ఆయన ఎత్తుకుని వచ్చి ఎంతో జ్ఞానబోధ. ఆయన ఎవరంటే లాస్ట్ జన్మలో యుక్తేశ్వరగిరి తెలుసు కదా మీకు? తెలుసా మీకు యుక్తేశ్వరగిరి? పరమహంస యోగానంద గురువు. సో ఆయన మళ్ళీ పుట్టాడు. ఆ గురువు నన్ను మళ్ళీ ఎత్తుకు వచ్చి ఎన్నో యోగ విద్యలు ఇప్పుడు మీకు నేర్పించాను కదా, ఈ బ్రీత్, అశ్వని క్రియ, ఇవంతా కూడా ఆయన నేర్చుకున్నాను. ఆయనతో ట్రావెలింగ్ ఒక 17 ఇయర్స్, ఆయనతో పాటు ఒక 17 సంవత్సరాలుగా తిరుగుతున్నాను. సో ఇంకా ఎన్ని డౌట్స్ ఉన్నాయా? మీకు అర్థమైంది అది? నేను చెప్పిన విధానం మీకు అర్థమైందా? ప్రాసెస్ మొత్తం అర్థమైందా? ఒకసారి చేద్దామా? ప్రాసెస్ చూపించి ధ్యానం చెప్తాం. ఏదో డౌట్స్ ఉన్నాయి మీకు? ఏమన్నా ఎనీ క్వశ్చన్స్? ఎస్, అదొకటి. మళ్ళీ ఏంటంటే అంతర్ముఖ శ్వాసలు చేస్తూ ఉంటాం కదా, డే అంతా చేయాలన్నారు. ఎప్పుడూ చేస్తూ ఉండాలా, కుంభకం చేయాలా? చెప్తాను. అది సో ఈ యోగా చేస్తే కూడా మనలో గ్రంథులు రిలీజ్ అవుతాయి. సూర్య నమస్కారాలు చేస్తే మనలో రుద్రగ్రంథి, విష్ణు గ్రంథి, బ్రహ్మగ్రంథి విభేదం అవుతుంది. ఎందుకంటే బాడీ ఆసనం వేసినప్పుడు శ్వాసక్రియ మారుతుంది, ఆటోమేటిక్గా అంతర్క్రియ జరుగుతుంది. మీరు గమనించండి, మీరు ప్రాక్టికల్ చేసినప్పుడు లోపల ఆటోమేటిక్గా లోపల క్రియ జరుగుతుంది. రుద్రగ్రంథి, బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి యాక్టివ్ అవుతుంది. అక్కడ గ్రంథి నుంచి రిలీజ్ అవుతుందన్నమాట. తద్వారా ఆరోగ్యం వస్తుంది. జ్ఞానం రాదే, ఆరోగ్యం అయితే వస్తుంది. బట్ ఏ ఆరోగ్యం వస్తుంది? దేహపరమైన జ్ఞానం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. బట్ నువ్వు దేహివా కాదు కదా, నువ్వెవరు? ఆత్మస్వరూపం. ఆ జ్ఞానం కాదు కదా, కొంత కావాలి. శరీరానికి యోగం బాగా మాకు కుదరాలంటే, శరీరానికి కాస్తంత అలసట, చిరు ఆకలి, చిరు అలసట ఉంటే సో యోగం బాగా కుదురుతుందన్నమాట. కాబట్టి సో మనం చెప్పే సిస్టంలో కంపల్సరీ దాన్ని బేస్ చేసుకొని కొన్ని ఆసనాలు చేపిస్తాం. సింపుల్గా ఉంటుంది. సో ఉతికి ఆరేస్తాం, శరీరాన్ని ఉతికి పిండి మురికి తీసి ఆరబెడతాం. అప్పుడే మైలిపోతుంది.
ఊరికి అలిస్తే పోతుందా? ఊరికి కూర్చుంటే పోతుందా మురికి? ధ్యానంలో ఊరికి కూర్చొని పెడతాం మనం, మురికి పోతుందా? తాత్కాలిక నివారణ మాత్రమే. ఎందుకు మేము ధ్యానం ఒకటే కాదు, ఇవన్నీ చేయమని ఎందుకో చెప్తామంటే, చూడండి ధ్యానం గురించి కొంచెం చెప్తాను విషయాలు. ఇప్పుడు ఈ అవుటర్ బాడీ వచ్చి అవుటర్ బాడీ, అవుటర్ బాడీ వచ్చి అవుటర్ బాడీ, ఇన్నర్ వాటర్ వచ్చి ఇన్నర్ బాడీ. అందులో ఆలోచన మట్టేద్దాం. ఈ శరీరము ఇలా గందరగోళం తిరుగుతున్న సేపు ఇది మన లైఫ్ అంతా గందరగోళంగా ఉంటుంది. మనం ధ్యానాన్ని పెడితే ఏం చేస్తాం? మనము గోమ్మని కూర్చోబెడుతున్నాం. దాన్ని ఏమవుతుంది? చెత్త అంతా అడుక్కుపోతుంది, పైన ప్యూరిఫై. అట్లా మనం డైరెక్ట్ ధ్యానం చేయడం వల్ల చెత్త అంతా అడుక్కుపోయినప్పుడు పైన ప్యూరిఫై అయినప్పుడు ఆరోగ్యం వచ్చింది, ఆనందం వచ్చింది, ఎన్నో అద్భుత అనుభవాలు వచ్చాయి. బట్ ఇది క్లీన్ అయిందా? మళ్ళీ గందరగోళం, గజిబిజి. చాలామంది చూడండి మెడిటేషన్ చేసేవాళ్ళకి కింద మూలాధారం మొత్తం ప్రాబ్లం ఉంటుంది, కింద బేస్ చక్రాన్ని వీక్ అయిపోతాయి, మొత్తం ఇవన్నీ కూడా వీక్ అయిపోయి. డైరెక్ట్ మెడిటేషన్ చేయకూడదు. సో ప్రాణాయామం అంటే ఏం చేసిన? ప్రాణాయామం అంటే ఆ మట్టికి ఫిల్టర్ వేస్తాం, మట్టికి ఫిల్టర్ వేసి క్లీన్ వడగడతాం, కంప్లీట్ క్లీనింగ్ చేస్తాం మనం. వన్స్ క్లీన్ చేసి ఏమవుతుంది? ఇది కూర్చున్న ధ్యానమే, నిల్చున్న ధ్యానమే. అందుకోసం మేము అన్ని ఆ సాధన చేసాం. పత్రికతో ఉండి శ్వాసను గమనించి 20 years అయినా ఆలోచన వస్తాయి. ఏంది ఇది? 20 years ఇంకా ఆలోచన వస్తుంది. దీని మూలం ఏంటి? ఒక సాధన 12 సంవత్సరాలు చేస్తే మన అందులో మనం మాస్టరీ అవుతాం, మనం సంపూర్ణ గ్రిప్ వస్తుంది. 20 years ఇంకా ఆలోచన వస్తుంది. అసలు ఏంటిది? అలా ఎవరు కాకూడదు. బుద్ధుడేమో 45 నిమిషాలు ఒక్క శ్వాస వదలకుండా గమనిస్తే నీకు పరిపూర్ణ జ్ఞానం వచ్చి చెప్పాడే. ఇక్కడ మనం గంటలు చేస్తున్నామే, 10 గంటలు 20 గంటలు చేస్తున్నామే, 20 రోజులు చేస్తున్నామే. మరి ఎందుకు రావట్లేదు? బుద్ధుడిచ్చే స్టేట్మెంట్ రాంగా, మన చేసే సాధన రాంగా? నాకు అర్థమైంది, మన చేసే సాధన రాంగా అర్థమైంది. మనము బుద్ధుడు చెప్పింది అంటే ఒక్క శ్వాస కూడా వదలకుండా, అంటే ఏంటి? అంత అవేర్నెస్ స్టేట్. ధ్యానం ఎసెన్స్ ఏంటి? వాట్ ఈస్ ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్? వాట్ ఈస్ ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్? మనం ఏం అధ్యాయం చేస్తున్నాం ధ్యానంలో? ఎస్. మరి ఇరుకుతూ ఉంటున్నామా? ధ్యానం మనల్ని పేరుతో కూర్చొని మనల్ని మోసం చేసుకుంటున్నాం. తలకాయ వంచి ధ్యానం చేస్తున్నాం. తలకాయ వంచి ధ్యానం చేస్తే ఏమవుతుంది తెలిసిన? తలకాయ ఇలా వంచి ధ్యానం చేస్తే బ్రెయిన్ లోపల కిస్మియా అనే కెమికల్ రియాక్షన్ అవుతుంది. కిస్మియా డ్రగ్స్ రిలీజ్ అవుతుంది లోపల నుంచి, ఒక మత్తు రిలీజ్ అవుతుంది. మత్తుకు అడిక్ట్ అవుతాం మనం. ఆ మత్తుకు అడిక్ట్ అయ్యి ఎంతసేపు కూర్చుందాం అంతే. చూడండి ఇలా కూర్చొని చాలామందికి ప్రాబ్లం వచ్చిందా? మెంటల్ ఎఫెక్ట్ వచ్చిందా? మతకం వచ్చిందా? సోమర్థనం వచ్చిందా కదా? అహంకారం ఎవరికైనా నివారణ జరుగుతుందో చూసాం మనం. ఎవరికైనా అహంకారం, పిచ్చి అహంకారం ఉంది, పిచ్చి అహంకారం, అదొక రకమైన అహంకారం. ఎందుకు? ఆనందం లేకపోవడం వల్ల. ఆనందం ఉంటే అహంకారం తావులేదు. ఆనందం లేకపోవడం వల్ల వాడి అహంకారం, పేరు పదవుల కోసం ఉన్నది ఓడగొడగొడ స్పిరిచువాలిటీకి వస్తే ఇంకో తెలుసుకునేవాడు వచ్చి తెలుసా? ఆధ్యాత్మికం అంటే ఉన్న ఓడగొట్టుకోవడమే. అది కాస్త పోయి ఇంకో ఇక్కడ పేరు, నాకు నా మంది బలం, నాకు ప్రేమ కావాలి. ఏంది? ఆ వదిలించుకోవడం కోసం ఆధ్యాత్మికంగా వచ్చాం మనం వీడికి. ఎందుకు? జ్ఞానం లేకపోవడం వల్ల, సరైన అవగాహన లేకపోవడం వల్ల, ఆధ్యాత్మికం మీద సరైన జ్ఞానం లేకపోవడం వల్ల. సో మనం ఇవాళ నుంచి సంపూర్ణ వాడికి స్వస్తి చెప్తాం. ఆధ్యాత్మికం అంటేనే ఆనందం, ఆధ్యాత్మికం అంటే వినయం, ఆధ్యాత్మికం అంటే ఆప్యాయత, సహనం, ఓర్పు, సహకారం, సేవ, క్షమ. ఇది కదా ఆధ్యాత్మికం. మరి ఆ పిల్లవాడు ఎలా ఉంటాడు? ఎప్పుడు యాక్టివ్గా, ఎప్పుడు ఆనందంగా. అలా ఉంటే అహంకారమే ఉండదు. సో దీనికి ప్రాక్టికల్ చేయాల్సింది డైలీ క్రియా. క్లీనింగ్. ఇప్పుడు 40, ఇప్పుడు ఎంత మీ ఏజ్? 50 ఉంటుందా? 40 ఉంటుంది మీ ఏజ్. సో ఒక 40 yearsగా క్లోజ్ అయిపోతే ఒక ఇల్లు ఏమవుతుందండి? ఒక హౌస్ క్లోజ్ అయిపోతే ఏమవుతుంది? 40 yearsగా లోపల ఫుల్ డస్ట్. 40 yearsకి లోపల క్లీన్ చేసుకోమని. ఇప్పుడు పైన మాత్రం కడుగుతున్నాం, రోజు పాతాల గంగ తీసుకొని పైన కడుగుతున్నాం, లోపల కడగట్లేదండి. లోపల కడగాలి, అంతర్ముఖ దేహాన్ని కడగాలి. దానికి ఏం కావాలి? ఆకాశ గంగ కావాలి.
ఆకాశ గంగతో అంతర్ముఖ దేహాన్ని కడుగుతాం. గంగ పని ఏంటి? క్లీనింగ్, శుభ్రం చేయడమే గంగ పని. సో మనం ప్రతిరోజు బయట కడుగుతున్నాము. సో ఇవాళ నుంచి లోపల కడుగుదాం, లోపల స్నానం చేద్దాం. మీరంటే లోపల, మీరంటే బయట. మీరు అంటే లోపల, మీరు అంటే బయట. మీరంటే లోపలే కదా, దాని మీద ధ్యాస పెట్టట్లేదే. సో ధ్యానం యొక్క ఎసెన్స్ ఏమంటే సాక్షిగా వీక్షించ. చూడండి, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఎందుకు సాక్షితత్వాన్ని అధ్యయనం చేయాలి? ఎందుకు సాక్షితత్వాన్ని అధ్యయనం చేయాలి? వై ఇంకా చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆత్మ. ఆత్మ అంటే ఆత్మ పదార్థం అంటే ఏంది? ఆత్మలు ఏముంటాయి? ఆత్మ పదార్థం ఏమి ఉంటాయి? ఇంకా మనకి ఎంబ్లం ఉంది కదా, పిరమిడ్ ఎంబ్లం. పిరమిడ్ ఎంబ్లం అందులో ఏముంటుంది? ఆత్మ పదార్థం అంటే ఫస్ట్ శక్తి, విశేషమైన జ్ఞానము, ఎరుక, అవేర్నెస్, కాన్షియస్నెస్, ఎరుక. ఈ మూడు కలయిక ఆత్మ పదార్థము. ఎరుక, ఎరుక చైతన్యము, చైతన్యము తెలుగు. సో జ్ఞానం, విశేషమైన విశేషమైన జ్ఞానము, శక్తి, ప్రాణశక్తి. ఈ మూడు కలయికే ఆత్మ పదార్థము. సో ఎందుకు గమనించాలంటే, మనం కనుక గమనించడంలో నిష్ఠాతులమయ్యామంటే మనకి ఏం ఎరుకొస్తుంటే, ఈ జీవాత్మను మన పూర్ణాత్మ గమనిస్తున్నాడు. ఇప్పుడు మన బిడ్డల్ని చిన్నప్పుడు విడిచిపెట్టినాము, తల్లి ఏం చేస్తుంది? ఒక సైడు కనబెట్టి ఉంది కదా, ఏం చేస్తున్నాడు? అలానే ఈ బిడ్డను విడిచిపెట్టిన పరమాత్మ కూడా గమనిస్తున్నాడు. ఏమి చేస్తున్నా, ఈ సోల్, ఈ అంశాత్మను ఏమి చేస్తున్నా సాక్షిగా గమనిస్తున్నాడు. ఆ ప్రజ్ఞాత్మను పరమాత్మ గమనిస్తున్నాడు. ఎప్పుడైతే మనము గమనించడంలో నిష్ణాతులం అవుతామో, మాస్టరీ అవుతామో, మనకి ఏమి జ్ఞానం వస్తుంటే ఆయమే ప్రజ్ఞాత్మ, ఆయమే పరమాత్మని ఎరుక వస్తుంది. ఇది ధ్యానంకి ఎసెన్స్. అబ్జర్వేషన్ అంటే ఆత్మతో ఉండడమే, ఆత్మతత్వమే. సో ఎరుక. మన ధ్యానం గురించి ఏం చేస్తున్నాం? చూడండి, నిద్రపోతున్నాం. చూడండి, హ్యాపీగా నిద్రపోతున్నాం. ఆ మత్తుకు అలవాటు అయిపోయింది మనకు కదా. చాలా డేంజర్ కూడా తెలుసా మీకు? ఇప్పుడు తెలియదు మీకు, బట్ ఫ్యూచర్లో ఎఫెక్ట్ పడుతుంది. చాలామందికి నేను ప్రాక్టికల్ చేశాను, సీనియర్ మాస్టర్ అందరికీ కూడా ప్రాక్టికల్ చేశాను. నేను ఎంతోమంది సర్వే చేశాను, మొత్తం ఆల్ ఓవర్ మూమెంట్ని సర్వే చేశాను. ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, కారణం ఏంటి, మొత్తం సర్వే చేశాను. బీ అవేర్, ఇంకా ఏమిటన్నా మనం సరి అయిన ధ్యానం, సరి మన జీవితం ఏమి చేసినా పక్కనే ఉండాలి, సరి ఉండాలి. ఏమి పని చేసినా మన పక్కన సరైన ధ్యానం, సరిగ్గా మాట్లాడడం, సరిగ్గా వినడం, సరిగ్గా చూడడం, సరిగా జీవన శైలి. ఇది ఏమన్నా అంటే మన ప్రాణం, మన ఆదిని ఉంటే సో ఈ జ్ఞానం వస్తుంది. దివ్యులుగా, దివ్య స్వరూపులుగా మన జీవితంలో జీవిస్తాం. ఎలా? ఇక్కడి నుంచి శ్వాసించడం ద్వారా. ఓకే, ప్రాక్టికల్ చేద్దామా? ఇంకో క్వశ్చన్ ఏమి అడిగారు మీరు? మేడం, స్టార్టింగ్ కుంభకం చేయకూడదు ఎవరు కూడా. క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే డస్ట్, మృత కణాలు, మురికి లోపల పెట్టుకొని కుంభకం చేస్తే కుండలి రేజ్ అవుతుంది. కుండలి రేజ్ అవుతే మెంటల్ వస్తుంది. ఫస్ట్ క్లీనింగ్ బాగా క్లీన్ చేసుకుంటే లోపల వేడి పుడుతుంది. వేడి చేస్తే ఇప్పుడు ఊర్ధముఖంగా పయనిస్తుంది, సహజ కుంభకం వస్తుంది. ప్రాక్టికల్ చేశాను మేడం. కుమ్మించితే ఏమవుతుంది? సో మళ్ళీ కేసరి పెడతారు. కేసరి ముద్ర కూడా సో గురువు సమక్షంలో పెట్టాలి. కేసరి ముద్ర కూడా గురువు యొక్క ఆజ్ఞతో పెట్టాలి. కేసరి కూడా పెట్టవచ్చు, సాంబార్ పెట్టవచ్చు. మరి మీరు డౌట్ రాలేదా? సార్ ఇంతకాలం గురువుగారు అందరూ కళ్ళు మూసుకొని చేయించారు, మీరేమో కళ్ళు తెచ్చుకొని చేయించారు, మీకు డౌట్ రాలేదా? కదా
ఎందుకు అలా చూపించానంటే, సో మన కళ్ళు తెరిచి చూస్తే 80% ఎనర్జీ లాస్ అవుతుంది కదా, ఏమో చెప్పారు కదా మన గురువులు కదా, కళ్ళు తెరిచి చూస్తే 80% ఎనర్జీ లాస్ అవుతుంది. అదే కళ్ళుని ఇలా పెడితే, దృష్టి పైకి పెడితే 80% ఎనర్జీ పైకి వెళ్తుంది. కళ్ళు మూసామంటే దృష్టి పెట్టలేము. మనకేం చెప్పారు పరమ గురువు వీరబ్రహ్మం గారు, దృష్టి నిలిపినేని దేవుడి దిగివచ్చు, దృష్టి నిలపనేని నష్టపడును, దృష్టి ఎందు పరమ సృష్టి పుష్టమై ఉంది, కాళికాంబ హంస కాళికాంబ చెప్పారు కదా. ఎవడైతే దృష్టి నిలబెడతారో వాళ్ళకి ఏం అర్థమవుతుంది, సృష్టి యొక్క రహస్యం అర్థమవుతుంది. దృష్టి నిలబెడితే దేవుడు దిగివచ్చు అంట. దృష్టి ఎవడైతే నిలబెడతాడో దేవుడు దిగివచ్చు అంటే ఎక్కడి నుంచి వస్తాడు, ఎక్కడి నుంచి ఊడిపడ్డు తానే దైవం అనే ఎరుక వస్తుంది. దృష్టి నిలిపినచో దేవుడు దిగివచ్చు, దృష్టి నిలపనిచో నష్టపడును. ఎవరైతే దృష్టి నిలబెట్టాడో సర్వం నష్టపోతాడు. దృష్టి యందు పరమ సృష్టి పుష్టమై ఉంది, దృష్టి యందు యావ సృష్టి యొక్క రహస్యం మొత్తం ఉంది. ఇంత క్లియర్గా చెప్పాడు మనకు. సో కళ్ళు మూసామంటే మనం దృష్టి పెట్టగలుగుతామా, మత్తులో పోతున్నాం కదా, వాస్తవమే కదా. కళ్ళు మూసామంటే రెండోది చైర్స్, అవాయిడ్ ద చైర్స్. సో కింద కూర్చొని ప్రాక్టీస్ చేయండి. కుషన్ ఎట్లా వేసుకోవాలంటే, ఒక మనం పీట మీద కూర్చొని ఎలా ఉంటాం, పీట పైన సీట్ కింద హైట్గా ఉండాలి, కిందకి డౌన్ ఉండాలి, అప్పుడు వెన్నుపూస స్ట్రైట్గా ఉంటుంది. మనకి పత్రిక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నువ్వు ఆత్మ కాదు కదా, నువ్వు ఎలా కూర్చున్నావు ఒకటి అని చెప్పారు. క్వశ్చన్ నాకు అసలు నువ్వు శరీరమే కాదు, శరీరం కాదు, ఆత్మ పదార్థం అయినప్పుడు శరీరాన్ని ఎటువడిపోయినా ఏ కూర్చో కదా. ఫస్ట్ మీకు ఆత్మని అర్థమైంది, అర్థమై వస్తే మరి ఎట్లా కూర్చోవచ్చు. నువ్వు ఆత్మ ఎరుక నీకు లేదు, జ్ఞానమే లేనప్పుడు నీకు ఎలా వస్తుందండి. నోటీస్ పాయింట్, నువ్వు ఆత్మని అనుభవిస్తే అప్పుడు నువ్వు ఎలా కూర్చున్నా ఒకటే, ఎలా కూర్చున్నావు నువ్వు అదే. నువ్వు ఆత్మని ఆయన ఆత్మస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన అలా చెప్పాడండి. ఆయన 24/7 ఆత్మస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పాడు. బట్ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఆత్మస్థితిలో ఉన్నావా, దేహస్థితిలో ఉన్నావా, బీ అవేర్. ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఫోనా మైక్ సారీ ఫర్ ఓకే. నమస్కారం అందరికీ. నేను సుధా చెప్పాను, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు ట్రైనింగ్ టైం అవుతుందని వెళ్ళవలసిన బస్సు గురుగారు సారీ అనుకుంటున్నాను, క్లాస్ మధ్యలో వెళ్తున్నాను కాబట్టి మీ అందరికీ కూడా సారీ చెప్తున్నాను. ఎందుకంటే నేను అక్కడప్పుడు అలా వెళ్ళకూడదు కానీ నేను అలా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మంత్ 18వ తారీఖున జనవరి 18న మేము హైదరాబాద్లో మాలక్పేట్ ఆ ఏరియాలో సార్ది వన్డే వర్క్షాప్ నడుపుతున్నాం. సార్ వస్తున్నారు. ఆ రోజు ఆదివారం అయింది, అమావాస్య అయింది. సో మీరు అందరూ కూడా తప్పకుండా ఆ వన్డే వర్క్షాప్కి రండి. సాయంత్రం వరకు ఎట్లనే గురుగారు వాళ్ళతో మనం చక్కగా మనం జ్ఞానం తీసుకుంటాము, ధ్యానం చేస్తాము. ఇంకా అసలు ఈ మెడిటేషన్ మనకు మామూలుగా ఆనాపానసతి చేసే వాళ్ళందరూ కూడా స్టేజ్లోకి రావాలి. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు నేను ఎంత ఊరి కూర్చొని నడవకు వచ్చి ఇంకా చేయాలి అనుకునేదాన్ని తప్పితే నాకు ఏం పొందలేదు. చాలా ఎప్పుడు బాధపడుతున్నా కానీ ఇప్పుడు శ్రీవిద్యలోకి వచ్చాక నాకు అసలు లేదు. 2 గంటల 6 దాకా మేడం అంతే. రోజంతా నేను బుక్స్ చదువుతూ ఆ నాలెడ్జ్ పెంచుకుంటూ ఉంటాను అంతే. కాబట్టి మీరందరూ కూడాను మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా హైదరాబాద్లో ఉన్నా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి, మీరు కూడా రండి. సో హైదరాబాద్ శ్రీవిద్య పక్కన నేను వాళ్ళందరూ ఇన్వైట్ చేస్తాను. ప్లీజ్ యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఫర్ ద ఫంక్షన్. సో వి విల్ ఆల్ టుగెదర్ అండ్ వి విల్ సెలబ్రేట్ ద ఫంక్షన్ వెరీ సక్సెస్ఫుల్లీ. థ్యాంక్ యూ.
వచ్చిన మీడియాకు థ్యాంక్ యూ అమ్మా. అంత దూరం నుంచి మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. తప్పకుండా మీరు చెప్పినట్టుగా మేము మంచి నుంచి చాలా మంది వాడడం థ్యాంక్ యూ అమ్మా. ఇంకొకటి ఎన్ని కోట్ల మంది ఇంతమంది మెడిటేషన్ చేస్తున్నారంటే పత్రిజీ వారి వల్లే, పత్రిజీ ద్వారానే ఇంతమంది చేయగలుగుతున్నాము, ఇంతమంది మెడిటేషన్ రాగలిగాము. కాబట్టి ఎవ్వరు కూడా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత తీసుకుపోవాలని ఇంత ఉంది కారణం. వారు లేకపోతే అంతమంది 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు చెప్పింది అది తీసుకొచ్చి పత్రిజీ గారు మనం ఇంతమంది ఉత్తేజపరచారంటే అది చిన్న విషయం కాదు. అది చేసింది దానివల్లే మనం ఇంత దూరం ఇక్కడ రాగలిగాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సారీ. వెల్కమ్ మోస్ట్ వెల్కమ్. సో ఇప్పటివరకు మనం థియరీ విన్నాము. సో బీ ప్రాక్టికల్. నెక్స్ట్ సో ముద్ర. ఉంగరం ఎక్కడ పెడతాం అక్కడ పెట్టాలి. ఉంగరం కార్నర్లు రైట్ చూడండి, లోపక్కన ఉంగరం మధ్య వేలకు ఉంగరం వేలు కార్నర్లో నరము చూడండి. నరము ఉందా, నాడి ఉందా? ఎస్, అక్కడ ఈ బొటన వేలు టచ్ చేయాలి. ఇది ఆది ముద్ర. రైట్, స్ట్రైట్ కూర్చుందాం. వేలుపు స్ట్రైట్ పెడతాం. నడు వాలిపోతుంది, శక్తి లేదు మనకు. లాస్ రైట్. మా ధ్యాస వెన్నుముక మీద పెడుతూ చూడండి. ఓపెన్ చేయండి. ఇలా పైకి పెట్టండి, ఇలా లోపలికి పెట్టండి, లోపలికి ఓకే, అది లోపల పెట్టండి. అది రైట్. సో ఆధ్యాత్మికం అంటే చిన్నపిల్లలు అయిపోవడం. చిన్నపిల్ల తత్వమే ఆధ్యాత్మికం. ఓకే, సో మనం ఈగోని డ్రాప్ చేద్దాం. ఓకే, సింపుల్. ఎలా? క్లీన్, మైండ్ క్లీన్ చేద్దాం. ఇలా పెద్దలు అదరాలి. క్లోజ్ యువర్ ఐస్. గట్టిగా, పక్క వాడితే పని లేదు. మన గట్టిగా, లంగ్ వీక్ ఉంది, గట్టిగా. రిలాక్స్. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ముద్ర ఎవరు విడిచిపెట్టద్దండి. ముద్ర ఇంపార్టెంట్. 20 minutes రాలి ముద్ర. నొప్పి వస్తుందా? వేలు నొప్పి రాలేదంటే ఓకే, క్లీన్గా ఉంది. నొప్పి వస్తుంటే హార్ట్లో బ్లాక్ ఉంటే లెక్క. నొప్పి వస్తుంటే క్లీన్ అయిపోతుంది, ఏం కాదు, క్లీన్ అయిపోతుంది. మీరు చెప్పొచ్చు, హార్ట్ ఎలా సార్ క్లియర్ అవుతుంది, మాకు కనపడలేదు, మురికి బయట కనపడదా అనొచ్చు మీరు కదా. సే ఇప్పుడు కఫం కంటికి కనిపిస్తుంది, వాతం పిత్తం కంటికి కనిపిస్తుందా? కనపడదా? అని ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. సో ఇలా పెట్టిన వెంటనే మురికి బయటికి పోతుంది, క్లీన్. సో నెక్స్ట్ వన్
ఈ బ్రీత్, ఓజస్ బ్రీత్, దీని ఏమంటారు? ఓజస్ బ్రీత్, ఓజస్ బ్రీత్, ఓజస్, ఓజస్, ఓజస్ మీన్స్ మనలో వీర్యం. ఓకే, ఎస్, గట్టిగా, ఎస్. క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకొని గట్టిగా, ఎంత ప్రెజర్ పెడితే అంత మంచిది. కుండలి అవేకనింగ్ జరుగుతుంది ఇందులో. గట్టిగా సీమై, గట్టిగా, రిలాక్స్. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఎలా ఉంది? హౌ? ఆలోచన వచ్చాయా? మనసు శూన్యమైందా? సో దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే, ఈ బ్రీత్, దీని పేరు ఓజస్ బ్రీత్ వల్ల ఇంటెలిజెన్స్ అండ్ ఎనర్జీ అండ్ ఎలైట్మెంట్ 3 వస్తుంది. ఈ ఒక్క టెక్నిక్ ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుంటే మన కుండలిని శక్తి రేస్ అవుతుంది. దీని మూలబంధ పడుతుంది. వాట్ ఇస్ ఈ మూలబంధ? గుర్రము ఆవులు కడి వేసిన తర్వాత అక్కడ మళ్ళీ యానస్ కాడ అట్లా లాగి వెళ్తుంది కదా. అలా ఈ బ్రీత్ చేసినప్పుడు మూలబంధ పడుతుంది. ఆటోమేటిక్గా మనకి యానస్ కాడ ఎనర్జీ పైకి లాగుతుంది. గమనించారా? సో మళ్ళీ ప్రాక్టీస్ చేయండి అనండి. ఎలా ఉంది? మన మూలాధారంలో లాగుతుందా? కుండలిని అవేకింగ్ అవుతుంది. సింపుల్ టెక్నిక్. మీరు ఒక్కసారి గట్టిగా అనండి. మూలాధారం లేస్ అవుతుందా? కుండలిని అవేకింగ్ జరుగుతుంది. చిన్న టెక్నిక్ తోటి ఎనర్జీ కాదు, కపాలభాతి ఇది తీసుకోము, వదులుతూనే ఉంటాం. ఇదేంటి? ఇది వేరు, అది వేరు. అది భౌతికమైన గాలి బయట పెడతాం. ఇది కుండలిని ప్రాణమయ శరీరాన్ని చూడండి. కపాలభాతి చేస్తే మనం మూలబంధ పడదా? యానస్కర్ పైకి లేదే అని ఇప్పుడు మూలబంధ పడదు. అది చూడండి అంటేనే మూలబంధ పడుతుంది. ఇది మూలబంధ. మనలో మూలబంధ, ఉజ్జాని బంధ, జలంధర బంధులు ఉన్నాయి కదా, ఇవి అన్నీ పడాలి. అప్పుడు మనలో గ్రంథులు రిలీజ్ అవుతాయి. ఈ ముద్ర వదలద్దండి. థర్డ్ వన్ ఆనందక్రియ. ఆనందక్రియ. లోపల ఉష్టాన్ని, అనవసరమైన వాయువుని బయట నెట్టిద్దాం. క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్.
ఓపెన్ యువర్ ఐస్. ఓపెన్ యువర్ ఐస్. ఎలా ఉంది? ఇది కూడా మూలబంధపడుతుంది. గమనించారా? సో ఇది ఒకవేళ మీరు చెప్పిన దాంట్లో నేను సరిగ్గా చేయకపోతే వల్ల నో సైడ్ ఎఫెక్ట్స్. ఇది క్లీనింగ్ ప్రాసెస్ మాత్రమే. ఓకే. నో, నేను అన్ని ప్రాక్టికల్ చేసి చెప్తున్నాను. నో సైడ్ ఎఫెక్ట్స్. సో డీప్ స్టడీలు పోతాం మనము. కుండలి యాక్టివ్ అవుతుందా? సో నెక్స్ట్ వన్ ఇంకా సూక్ష్మమైన అంటే లోపల అగ్ని పుట్టించాలి. లోపల అగ్ని పుట్టించాలంటే ర్యాపిడ్ జరపాలి. అదే ప్రాణాయామం. ఓకే, సరే చూడండి, ఓపెన్ చేయండి నోరు అనండి. కళ్ళు మూయొద్దండి. ప్రాణాయామం కళ్ళు మూయ అవసరం లేదు. కళ్ళు పైకి పెట్టండి మేడం. ఇది రెండోది, క్లోజ్ యువర్ మౌత్. ఇప్పుడు గాలి ఆడించండి. గాలి ఎక్కడ ఆడింది మీకు? గొంతులు ఆడింది కదా. ఇప్పుడు ఆ గొంతుల గాలి పైకి అంగిటి లోపల ఊర్ధముఖంగా. ఫోకస్ యువర్ బ్రెయిన్. గొంతు లోపల నుంచే. ఇది ప్రతిసారి నోరు తెరిచి అవసరం లేదు, చెప్పడం కోసమే మేము చూపిస్తాం అంతే. గొంతులోంచి. ఎస్ ఎస్. లాంగ్. కళ్ళు పైకి పెట్టండి, కళ్ళు తెరిచి. ప్రతి పరమ గురువు కూడా అర్ధనిమి నేత్రాలతో కళ్ళు పెట్టాడు. నోరు మూసేయండి. క్లోజ్ యువర్ మౌత్. మూలాధారం అంటే సహస్రారం, సహస్రం అంటే మూలాధారం. కంఠములో ప్రాణాన్ని ఊర్ధముఖంగా నడిపిద్దాం. విశుద్ధ చక్రంలో ఉన్నటువంటి ప్రాణాన్ని ఊర్ధముఖంగా నడిపిద్దాం. ప్రతి పరమ గురువు కూడా అర్ధనిమి నేత్రాలతో ఉన్నారు ఫ్రెండ్స్. ఫోకస్ యువర్ బ్రెయిన్. ఏ గురువు, ఏ అమ్మవారు కళ్ళు మూయలేదు, కళ్ళును ఊర్ధముఖంగా పెట్టారు. ఫోకస్ యువర్ బ్రెయిన్. దీని శాంభవి ముద్ర అంటారు. సాక్షాత్ పరమేశ్వరుడు మహావతార్ బాబాజీ గారు క్లియర్ కట్గా మనకు చూపించాడు కదా. ఇంతకాలం మనకు తెలియదు, ఇప్పుడు తెలుసుకునే సమయం వచ్చింది. ఇక్కడి నుంచి మనం ఒక క్షణాన్ని వృధా చేయకుండా బీ ప్రాక్టికల్. కొంతమందికి నొప్పి వస్తుంది, కళ్ళు మంటలు వస్తుంటాయి, పర్వాలేదు, ఆ కఫం కారిపోతుంది. దీర్ఘ ప్రాణాయామం. దీర్ఘ ప్రాణాయామం ఎంత లాంగ్ పైకి తీసుకెళ్తే అంత మంచిది. లాంగ్ ప్రాణాయామం. అంగిటి ద్వారా, కంఠము ద్వారా, విశుద్ధ చక్రం ద్వారా శుద్ధి జరుగుతుంది ఫ్రెండ్స్. థైరాయిడ్ గ్రంథి యాక్టివ్ అవుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ క్లీన్ అవుతాయి. దీనిని శక్తి శివుడితో ఐక్యం చేయడమే. సీతను రాముడితో ఐక్యం చేయడము. సీతారాముల కళ్యాణం, శివశక్తుల కళ్యాణం.
ఆటోపి కొమ్ముకు పడుతుంది నిష్ఠాటర్ దాన్ని. ఒక క్షణం అక్కడ శ్వాసను బ్రేక్ చేద్దాం. ఊర్ధముఖంగా మనకు ప్రాణాన్ని ఊర్ధముఖంగా ఆపుదాం. నేను శివోహం అని అంటాను. ఎవరు పలకద్దండి. ఆ కంఠంతో పాటు ప్రాణాన్ని ఊర్ధముఖం నడిపిద్దాం. శివోహం అంటే ప్రాణాన్ని ఊర్ధముఖంగా తీసుకెళ్ళాలి. మీరెవరు పలకద్దండి. శివోహం అంటే ప్రాణం పైకి వెళ్ళేటప్పుడు లాంగ్ వెళ్ళాలి, దిగేటప్పుడు తక్కువ రావాలి. దీనికి ఒక ఊతం మాత్రమే ఈ మంత్రం. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, లాక్ యువర్ హ్యాండ్స్. చేతులు రెండు కలుపుకొని మన వేళ్ళు మాత్రమే, వేలు యొక్క కొస మన వేళ్ళు మాత్రమే. ఎస్, సహస్రారం యాక్టివ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద ఫింగర్స్, అబ్జూర సహస్రార మీ యొక్క శిరస్సుపై, బ్రహ్మరంధ్రంపై దృష్టి పెడదాం. क्या आपको पता है what happens in your brain when you are stressed and anxious? Give me 60 seconds, I will show you how. ये जो आप देख रहे हैं,
చివరి నిమిషం. చేతులు విడిచి కళ్ళు వైపు 5 సెకండ్స్ మార్చుకుంటున్నారు. 5 4 3 2 1
అందించిన మహానుభావులందరికీ ప్రపంచ జ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలతో అభినందనలు తెలుపుతూ కృతజ్ఞత తెలుసుకుందాం. ఇంతగా ఇంత రోజంతా ఇక్కడ మీ సమయాన్ని వెచ్చించి భూమిలో కూర్చొని విన్న మీ అందరికీ అభినందనలు. చక్కగా వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని ప్రాక్టికల్గా చెప్పి చేయించిన శివాజీ గురువు గారికి సహకరించిన వాళ్ళందరికీ, ప్రత్యక్ష పరోక్ష సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.